ఆపరేషన్ ఇది రోగం కాదు. ఆయన కాస్త ఐఎల్ఐసి పైసలు అవి ఇవి అని అంటాడు. పక్కవు ఏం మాట్లాడుతున్నాను, ఏం పలాన్ని మాట్లాడినది మనకి పెట్టాలా నీకు పెట్టాలా ఇట్లా చెప్పి ఎవరికి పెట్టాలి అప్పు. మీ బంగారం దిక్కుని వచ్చి ఇప్పుడు ఎంతమంది ఎన్ని రకాల మాట మాట్లాడుతున్నారు. మీ బంగారం అంటే నీకు కావచ్చు, కాకపోతే అక్కడ బ్లాక్ అనే డబ్బులు చెప్తున్నా నేను, అది అర్థం చేసుకో. బుద్ధ నిమ్ముతున్నాను మందినని నాకు కూడా బాగాలేదు. మాటలంటే కాళ్ళ నొప్పులు అవి అంటే కాళ్ళ నొప్పులు పడు అందరికైనా గుంజుతాయి. నాకు కూడా చెల్లమ్మాయిలు అవుతుంది. నేను ఎవరితో చెప్పుకున్నాను చెప్పు, నాకెవరు చూపిస్తారు చెప్పు. నా డబ్బులు పెట్టి నేను చూపించుకున్నాను. నేను ఎన్ని రోజులు డాక్టర్ అమ్మ ఉండి చూసుకున్నాను. అంటే ఇప్పుడు 50,000 తెచ్చియాలి నీకు, అంతే కదా. ఇంకా చూపించుకో, ఎవడు వద్దంటలేదు. నీ పైసలు నీ మాట నీ కథ. నా బుద్ధరిమ్మ వాటి నేను ఇడుచుకున్నా అడగవులే అన్నట్ట పోయి పిల్లలు ఇడుస్తున్నాను లేదు. నా గుద్దలు రిమ్మలే కానీ అడగవులే అని నేను పంట కాదు. నేను ఇస్తా, ఇబ్బందులు లేనప్పుడు ఇస్తా చెప్పినా. నేను ఇస్తా ఇయ్యనని ఈ పొద్దు కూడా కూస్తలేను నేను కూత. కాకపోతే ఏమంటే చూస్తున్నావు నువ్వు, ఇంటికి వచ్చిపోయేది చూస్తున్నావు, మంది ఎంత టార్చర్ పెట్టేది చూస్తున్నావు నువ్వు. ఎన్నడు రూపాయలకు 2 రూపాయలకు కూడా ఇబ్బంది పడలేదు. ఇవాళ వాడు కొట్టోడు 300 తక్కువ ఇచ్చినాడని చెప్పి నిన్న ఫోన్ చేసి వద్దాను, ఫోన్ పే ఇప్పించుకున్నాను తిట్టివని తెలుసా. ఎంత టార్చర్ పడేది నాకు తెలుస్తుంది అది అనుభవం. నువ్వు మా నాయన చచ్చిపోయినప్పుడు ఒకవేళ మా అమ్మ ఇబ్బంది పడి ఎటనోళ్ళకి దొబ్బినాం కానీ ఆయన ఈ టార్చర్ అయితే భరాయించాలి ఆ పొద్దు కూడా నేను. ఎందుకంటే నేను చేసిన అప్పు కాదు, పో ఏం చేసుకుంటూ చేసుకున్నా కడుక్కున్నది. ఈ పొద్దు నేను చేసిన అప్పుకి తలకాయ తిరిగిపోతుంది ప్రతిదానికి. ఇప్పుడు నీకే 2 లక్షలు బ్లాక్ అయిపోతే నేను ఏం కట్టాలో మందికి చెప్పు.
ఇప్పుడు నీ వస్తువు పెట్టి తెచ్చుకున్నాను 2 లక్షలు ఇన్ని బ్లాక్ అయిపోతే ఏం పెట్టి కట్టాలి చెప్పు నేను మందికి కూడా కనీసం వడ్డీకి కూడా లేవాడు పైసలు వడ్డీకి కనీసం ఇప్పుడు పరిశ్రమ అది మన సంవత్సరం కాలంలో ఇప్పించుకొని పెద్ద వాళ్ళకి ఇప్పించుకున్నాను అవి పాతవి అన్నీ ఇప్పుడు ఇంటికి కట్టాలంట ఎల్లమ్మ మన ట్రాక్టర్కి ఇచ్చింది ఆమె అడుగుతుంది జానికి పెళ్లి పెట్టుకున్నాను కర్ణాకర్కి మీ నాన్నలకి ఇప్పించినట్టు అవి పెట్టాను బిర్రు ఒక్కటొక్కటిగా బిర్రు ఇప్పుడు చిన్నకు 2 ఏళ్ళు వెళ్ళిపోయా ఆయన పేరు నా మొగుడు అని అన్నట్టుగా ఇప్పించింది నేను ఆయాల కూడా నా మొగుడు లేదు ఇప్పుడేం ముంచుతున్నా నా మొగుడు ఇచ్చిపెట్టలే కానీ నీ మొగుడు నీ సంసారం అడిగితే ఇప్పుడు నిన్నే చేశాను అని అంటుంది ఏం చేసింది ఆ పిల్లలు కూడా పోస్ట్ మ్యాన్ వాళ్ళకి ఫోన్ మాట్లాడుతుంటే డాడీ వచ్చి చెప్తున్నారు ఆయా అలవాటు మంచిదనిపోయినావా నీ చెప్తే నీ ఇష్టం నీ పిల్లలు నీ కథ నేను ఇచ్చిపెట్టినాను మనకి ఇచ్చిపెట్టినాను లేదు కానీ ఆ పద్ధతి ఫోన్లో మాట్లాడుతుంటే నేను దొంగదాకా ఇంటినే ఇంటే నీ పుస్తకాలు పట్టుకుంటాను నేను కాబట్టి నాకు అవసరం లేదు ఎందుకు ఎవరైనా ఒక్కొక్క మాట్లాడుకోకపోతే ఏనాడు కానీ నీ అభ్యంతరం చెప్పలేను నేను నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు అవతలతో కూడా చూడండి నేను కాలేజీలో కూడా విన్నాడు నాకు ఆ రైట్స్ కూడా ఉన్నాయి చూడనీతో కూడా కాబట్టి నేను చూడను కూడా నేను ఆ పిల్లలకు ఆ పని లేదు డాడచ్చా నేను దొడ్డుకొని వస్తున్నా నేను ఫోన్ మాట్లాడుతున్నా డాడచ్చా మమ్మీ డాడచ్చా అని మన అమ్మ చెప్తుంది శేఖర్ ఎలా చూద్దాంలే శేఖర్ అది ఏమో మిషన్ వాడతామంటున్నారు ఏ గింజలు కానీ పోవాలేమో మన అది కోరేట్ నుంచి వస్తే కానీ మిషన్ గింజలు వేసుకొచ్చుకొని కావాలా సో ఒకవేళ సాయంత్రం వాటి చూద్దాంలే వద్దు శేఖర్ ఆ మిషన్ పడతానంటే సాయంత్రం ఇప్పుడు వస్తాయట మిషన్ కోరేట్ కా నుంచి నాయుడులది మళ్ళీ ఇప్పినాక మళ్ళీ ఎవరిని అడుగుతావు ఇబ్బంది కాదు ఒకవేళ సాయంత్రం వాటి చూద్దాంలే లేకుంటే కర్నూలుకి తీసుకొస్తాలే ఎక్కడైనా అయితే చూద్దాం కర్నూలు మేలు అవుతుంది ఆడైతే మీ షాప్ కాడికి రావచ్చా అదేనా సరేలే శేఖర్ అన్నీ అదే రోడ్డుకే కదా నీ పక్కనే కదా చూద్దాం నేను అటన్నా పట్టుకొస్తాలే నాకు చూసి పొద్దున్న వేసుకొని వచ్చి ఆడుతుంది అక్క ఏమైంది వస్తాయి కదా చూద్దాం లేదు పక్క చేస్తాయి నేను ఇయ్యను లేకపోతే నాకు రాదు అన్నాను కూడా ఆ మాట కాబట్టి నాకున్న టార్చర్కి మించిన పరుగులు కూడా ఎవరికి ఏం చెప్పాలో తిండి కూడా పోతలేదు అంత ఎదాలు చేస్తావాల్సి వస్తుంది ఒక్కరొక్కరుగా చేతి బదులు ఇచ్చుకునేటి దండి కూడా ఇవ్వండి సంసారం గుద్దన అధ్యయంగా ఏం చేసుకొని తెచ్చి నేను ఎలా చేయాల్సి వచ్చినట్టు అయిపోయింది ఇప్పుడు నా పరిస్థితి నీకు తెచ్చి నీకు నేను ప్రాణించండి నీ సొమ్మేం వద్దులే తల్లి నీకు ఇస్తా కానీ ఏదన్నా ఉంటే నాకు ఇప్పలేదు నేను వాడతా కానీ నీకు దక్కి నీకు తెచ్చినారని మీ అమ్మ బాగా చెప్పింది నా మొగుడు అని నేను అసలు నీ పైసలు నీ వాళ్ళ పైసలు కూడా వద్దు తల్లు అని చెప్పిన ఆయన్ని ఇవ్వనికి పైసలు వద్దు నేను నాకు ఇచ్చేతలు దండిగా ఉన్నారు ఇప్పుడు ఇంత అప్పున్నా తెచ్చుకోగలుగుతా కాకపోతే దిద్దలేని మోప అవుతుంది దాని గురించి ఏదా చేస్తుంది ఇప్పుడు మందికి ఏం కట్టాలనో ఏం కట్టాలనో అమ్మితే కూడా 5 లక్షలు కూడా రావు నాకు తెలిసి ఎట్టకెళ్ళి వస్తాయి 100 క్వింటాలు అయితేనే 5 లక్షలు వచ్చాయి 150 ప్యాకెట్లు పైన కావాలా ఏడికైతే 150 ప్యాకెట్లు విత్తనానికి ఏం పెట్టుకోవాలా 5 లక్షలు కూడా రావు ఏం కట్టాలా ఏం కట్టావు అని అమ్మ సంసారం ఆడ మందులోనికి లక్ష చిల్లరవా ఈడ కర్ణాకర్కు లచ్చవా పచ్చనమ్మకు లక్ష చిన్నమ్మ ఉందా చూడండి చిన్నమ్మ
చిన్నమ్మకి ఎంత కట్టాలా కాదని తిప్పి రాస్తే 4 లక్షలకు ఎంత వడ్డీ అవుతుంది ఏం కట్టాలి అబ్బో చిన్న ఉన్నాడు ఈశ్వరెడ్డి ఉన్నాడు జానకి చిన్నమ్మ ఉంది ఆమెకు వడ్డీ పైసలని ఇవ్వాలి లేకపోతే వాడు మించినవాడే కొడుకు ఆయనంటే ఎటున్నలకు చెప్పినా అదే మా చెల్లెలకి కనీసం బదులు తీసుకెళ్తారు అని ఇస్తే బాగుంటుంది ఆయన గుళ్ళు లేవని చెప్పాల్సి వస్తుంది ఏం చేయాలో కూడా అర్థమవుతుంది సంసారం బుద్ధి అనేది నేను నా కొరకు చేసుకుంటున్నా సంసారం నా మీద బాధపడడానికి అందరూ ఏం పంపిస్తావు ఏం కట్టను ఏం పిల్ల సరిగా రాసించలేదు ఎగ్జామ్ గవర్నమెంట్ బళ్ళు ఇస్తావు ఇస్తావు చూడవు అంత తారుమారు అయిపోయింది పరిస్థితి పోయి సంవత్సరం మార్క్స్ పెట్టి సరిపో బుద్ధలో రిమూవ్ అయితే నేను ఇంత పరిస్థితి వస్తుందని అనుకోలే 50 రోజులు అయితే గడ్డకు 7 కాకపోయినా 7 వేస్తుంది లేకపోతే బాగాలేదు నా సరైన బాగాలేదు ఇంకొకటి మీద బాధపడి ఏం చేస్తూ బయట గోతులు తీసడం ఇంత గోతులు తీసడం అన్నట్టు అయిపోయింది అక్కడ నీవే అంటే లేవే నా పైసలు ఉంటున్నావు కనీసం అర్థం చేసుకుంటే ఏటి తిట్టినాడా ఈ పిల్లలకి మేము దీనికే కదా తిట్టినది నేను వాడికి తిట్టినే పిల్లలు నీకు గుర్తులేరా నువ్వు నీకు బాధ్యత లేదా పెట్టడానికి కానీ అంటున్నావు అన్నమాట కాబట్టి నేను తీసుకెళ్ళాను కాబట్టి నేను ఇవ్వాల్సింది ఇయ్యనన్నమాట ఇప్పుడు కూడా మాట్లాడాను నేను ఏం నీ పిల్లలు కాదా నీకు బాధ్యత లేదా ఇప్పుడు నేను చదివించుకుంటా అంటున్నావు కదా ఇస్తే ఆ పిల్లలు పోస్టర్ల లెక్క అలా రాగానే అంత శిక్షణ క్రమశిక్షణ అక్కడ వ్యక్తి రావా ఏమన్నా గొప్పలు ఎక్కుతుంది ఈ పిల్లలు నీ మాటలు ఆ మాట నాతో రాకుండా బాబా రాకుండా నేను కష్టపోయి మందర వాటర్ తింటే దినాన్ని చేసుకొని పండుకోవాలి రాత్రి నిద్ర రాక కూడా దాన్ని నాకు వస్తుంది లోపలి ముట్టలేడు యాసి నమ్ముతానా ముట్టలేడు ఎవరాంచి నమ్ముతానా వస్తలేడు పరమాంచి నమ్ముతానా ఎవడు వస్తలేడు లాస్ట్ మనవరు కొత్తగానే అయితేనేమో మనవరిని కూడా ఎవరు కొనుక్కునే నడుచుడు పరిస్థితిగానే వస్తుందేమో కానీ ఇబ్బంది పెట్టాకు మరీ ఇబ్బంది పెడితే నేను ఏమైనా సావాల్సిందే చూడు నాకు అంత కూడా మెంటల్ చేస్తుంది మీ ఎవరన్నా అనుకో ఏమన్నా అనుకో నాకు అంత టైట్ పొజిషన్ ఉంది చూడు పైసలు ఇంకా లేదు కాదు ఖచ్చితంగా కావాలంటే ఇంక ఏదో ఒకటి అమ్ముతా తెచ్చిస్తా అది 10 పోయేది 5 పోయినా సరే అమ్ముతా నేను ఎందుకంటే ఇప్పుడు కూడా ఎట్ట వస్తుందో పరిస్థితి తెలియదు నాకైతే కానీ చూడాలన్నా నరకం చూసినట్టు నా జీవితాన్ని 100కు 200 కింద ఇంత ఇబ్బంది పడలేకుంటే నిన్న వాడు పొట్టోడు 300 వేయాల్సింటే కూడా లంజవాడుకు నా లంజ చెప్పి చిన్నకి ఎవడు పోసుకోకపోయారేమో 3,000 వాడి నేను కూడా మంచినే లాస్ట్కి ఈ టార్చర్లు ఉంటే నేను ఒక్కరిని కాదు పర్లేదు మీరు కూడా చూడు ఏదో ఒకటి అమ్ముతాను నేను అమ్మకుంటే ఏం చేస్తా తర్వాత మీరే ఇబ్బంది పడతారు ఈ టార్చర్ నాకు మించిపోతుంది నాకు కూడా టార్చర్ పిల్లలు బలవుతారు ముఖ్యంగా అట్లనే ఆలోచన చేసుకోవడం కూడా కానీ లేకపోతే నిమిషాల మీద అమ్మవచ్చు అమ్మని ఆడికి నిన్న మా అమ్మ కాడికి వచ్చినాడు మన పైసలు ఇట్లా రేట కట్టాలి వాళ్ళ అక్కలు ఉండేవి ఏ సచ్చేది మేలు అనిపిస్తుంది ఈ పైసలు రాస్తే 50 లక్షలు అవుతుందో అన్ని రాస్తే నేను కట్టాలా నేను ఏం కట్టాలి ఆడపాలి 50 లక్షలు రాసుకున్నా నేను నిజాలు మోహన వేసుకొని తీసుకున్నట్టయితే
పొదుపులో ఉంది. ఆంజనేయుని డబ్బులు తీసుకురా నీ పెట్టుబడులకి. మళ్ళీ ఒక్క రూపాయి ఇచ్చింది లేదు, చేసింది లేదు. మీరు వాడుతుంటే మీరు వాడుతుంది కానీ రూపాయలు తెలియదు. పంటలు రాకుండా ఆటలు వచ్చే పిల్లలు అంటే మీకు తెలియదు. 20 లక్షలు 3 లక్షలు కింద పడుతున్నాను అని చెప్పి లేయకూడదండి. దుప్పట్లు మోసుకొని సెల్లులు చూసడం మీ లంగాల వాటిలో మానుకోండి. మీకు కూడా పైకి వచ్చే బుద్ధులు లేవు చూడు. దుప్పట్లు మూసుకొని చూడండి సెల్లులు. ఇక్కడ చూస్తున్నా టాగూర్ ఎట్లా తిరుగుతున్నాడు సైకిల్ మీద. చెడిపోతే అప్పుడు చెట్లు తోడు కావాలన్నారు. చెడిపోతే అప్పుడు చెట్లు తోడు కావాలంటారా? ఇట్లనే ఉంటుంది. సెల్లు చూస్తలేరు ఇప్పుడు.